దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. నా మనసంతా నీవై. ఎపిసోడ్ నంబర్ 270. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. మైథిలి కళ్యాణ్ కోపానికి బలవుతుంటుంది. వీడి మాటలు విని ట్యాక్స్ కట్టకుండా షేర్ మార్కెట్లో ఆ డబ్బులు పెట్టి నాశనం చేసావన్నమాట అంటూ తన మీద కళ్యాణ్ సీరియస్ అవుతాడు. అంటే కళ్యాణ్, నేను ఆ అమౌంట్‌ని డబుల్ చేద్దామనే ఆశతోనే పెట్టాను గానీ, ఆ డబ్బులు లాస్ అవుతామని అసలు అనుకోలేదు అంటుంది మైథిలి. చాలే నోర్మి. చేసిన ఘనకార్యానికి మళ్ళీ సంజాయిషి కూడా చెప్పుకుంటున్నావా? అంటూ కోప్పడతాడు. ఇలా కళ్యాణ్ మైథిలిని తిడుతుండగానే ఈశ్వర్ గతంలోకి వెళ్తాడు. పరశురాం చెప్పిన మాటలు విని ఈశ్వర్ షాక్ అవుతూ, ఏంటి? కళ్యాణ్ ఇన్‌కమ్ టాక్స్ పే చేశాడా? అని అడుగుతాడు. చేశాడట. ఐశ్వర్య నిలయం మీదకి ఐటీ సోదాలకి వస్తారా అని ఆ విషయం టీవీలోనూ, పేపర్‌లోనూ కనిపించి కళ్యాణ్ పరువు పోయి రోడ్డు మీదకి వస్తాడని ఎదురు చూస్తూ కూర్చుందంతా వేస్ట్ అయింది. ఇంకా ఇన్‌కమ్ టాక్స్ రైడ్ జరగటం లేదని నేను ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసులో కనుక్కుంటే కళ్యాణ్ టాక్స్ కట్టినట్టుగా తెలిసింది. కళ్యాణ్ అన్ని రకాలుగా ముందు చూపుతో ఉంటాడని ఇంకొకసారి నిరూపించుకున్నాడు అంటాడు పరశురాం కోపంతో. అతని తెలివితేటలు పొగడటం అలా ఉంచండి డాడీ. కళ్యాణ్ నాశనం కావాలని ఎదురు చూస్తున్న మనం ఇప్పుడు ఏం చేయాలి అంటుంది జెస్సీ ఆ విషయం తట్టుకోలేక. కళ్యాణ్ ట్యాక్స్ పే చేశాడనే విషయం మైథిలికి తెలియదు కాబట్టి మనం నకిలీ మనుషుల్ని ఐటీ సోదాలుగా అక్కడికి పంపించి ఉన్న సొమ్ముని అంతా మనం రాబట్టుకోవాలి అంటూ ఆ దిక్కుమాలిన ఐడియా వేశాడు పరశురాం. ఈశ్వర్ అదంతా గుర్తు తెచ్చుకొని ఏమీ తెలియని వాడిలా ఇన్నోసెంట్గా నిలబడి ఉంటాడు. ఇక కళ్యాణ్కి ఆ విషయం ఎలా తెలిసిందో కళ్యాణ్ గతంలోకి వెళ్తే, ఒకరోజు కళ్యాణ్ ఆఫీసులో కూర్చొని ల్యాప్టాప్లో అకౌంట్ డీటెయిల్స్ చూస్తున్నాడు. ఆ డీటెయిల్స్ చూస్తూ అనుమానం వచ్చి అకౌంటెంట్కి కాల్ చేసి క్యాబిన్లోకి రమ్మని చెప్పాడు. అతను వచ్చి కళ్యాణ్కి ఎదురుగా నిలబడి, ఏంటి సార్ అని అడిగాడు. ఈ నెలలో ట్యాక్స్ పే చేశాం కదా, ఆ అమౌంట్ని అకౌంట్స్లో చూపించలేదేంటి అని అడుగుతాడు. ట్యాక్స్ కట్టినట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ ఏమీ రాలేదు సార్. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఏమీ లేవు అంటాడు అకౌంటెంట్. అవునా అని ఆలోచిస్తూ, ట్యాక్స్ కట్టమని నేను మైథిలికి అమౌంట్ ఇచ్చాను కదా అని మనసులో అనుకుంటాడు కళ్యాణ్. నా దగ్గరకు డీటెయిల్స్ వస్తే ఖచ్చితంగా ఆ అమౌంట్ మెన్షన్ చేసేవాడిని సార్ అంటాడు అతను. సరే, నువ్వెళ్ళు అంటాడు కళ్యాణ్. సరే సార్ అంటూ అతను వెళ్ళిపోగానే వెంటనే కళ్యాణ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కాల్ చేసి వాళ్ళ కంపెనీ పేరు మీద ట్యాక్స్ కట్టారా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకుంటే, ట్యాక్స్ పే చేయలేదు కళ్యాణ్. టైం కూడా ఎక్కువ లేదు. త్వరగా ట్యాక్స్ పే చేస్తే ప్రాబ్లమ్స్ ఉండవు. లేదంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అంటూ అటు నుంచి మాటలు వినిపిస్తుంటాయి. అంత డబ్బు ఏమైపోయిందని కళ్యాణ్ కంగారు పడుతూ, ఓకే సార్, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ట్యాక్స్ పే చేస్తాం అని చెప్పి ఫోన్ పెట్టేసి, ఈ ఎనిమి కూడా ఈ మధ్య నాకు తలనొప్పులు తెచ్చిపెడుతుంది. అసలు అంత అమౌంట్ ఏం చేసినట్టు అని అనుకొని ఇప్పుడు ఆ విషయం గురించి ఆలోచించడం కాదు. అమౌంట్ చూసి వెంటనే ట్యాక్స్ పే చేయాలి. స్టాఫ్‌కి నిన్ననే శాలరీస్ ఇచ్చేసరికి సమయానికి అంత అమౌంట్ కూడా కంపెనీలో లేదు అని అనుకొని వాళ్ళకి, వీళ్ళకి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి డబ్బు అరేంజ్ చేసి ట్యాక్స్ పే చేసే వరకు కళ్యాణ్ పడ్డ టెన్షన్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు కళ్యాణ్ అదంతా వాళ్ళకి చెప్పి, ఏదో నా టైం బాగుండి అకౌంట్స్ ఫైనల్ చేసే విషయంలో ట్యాక్స్ కట్టలేదని ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను కాబట్టి ఈ రిస్క్‌ల నుంచి బయటపడ్డాను కానీ, అదే ట్యాక్స్ కట్టకపోయి ఉంటే ఇప్పుడు వచ్చిన ఆ రౌడీల స్థానంలో నిజమైన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ వచ్చేవాళ్ళు. కంపెనీ పరువు నిలువెల్లా పోయేది.
అంటూ ఎనిమి మీద విరుచుకుపడుతుంటాడు. నాది పొరపాటే అయింది కళ్యాణ్. నన్ను క్షమించు అంటుంది మైథిలి. షటప్ మైథిలి అంటూ కళ్యాణ్ కోపంతో ఇంకాస్త గట్టిగా అరుస్తాడు. వాళ్ళ వాదన చూస్తూ రాములమ్మ, చెర్రీ కూడా కాస్త కంగారు పడుతుంటారు. ఇక ఈశ్వర్ ఏదో బుద్ధిమంతుల్లాగా చేతులు కట్టుకొని నిలబడి ఉంటాడు. నువ్వు చేసింది చిన్న తప్పు అయితే క్షమించమని అడగటానికి అర్థం ఉంటుంది. కానీ నువ్వు చేసిన తప్పుకి కంపెనీనే తలక్రిందులయ్యే పరిస్థితి వచ్చేది. కంపెనీ డబ్బు నాశనం చేసింది కాకుండా నువ్వు చేసిన పొరపాటు వల్ల మన పరువు, డబ్బుతో పాటు వేల మంది ఎంప్లాయీస్ కూడా రోడ్డు మీద పడేవాళ్ళు అంటూ మైథిలిని తిడుతుంటాడు. కళ్యాణ్ అలా తిడుతుంటే మైథిలి బాధగా నేల చూపులు చూస్తుంటుంది. బుద్ధి లేకుండా ప్రవర్తించి మళ్ళీ ఇప్పుడు క్షమాపణ అడుగుతున్నావా అంటూ మైథిలిని తిడుతుంటే, తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను కదా కళ్యాణ్. అవకాశం వచ్చింది కదా అని నన్ను తిడుతున్నావా ఏంటి అని అడుగుతుంది మైథిలి కాస్త కోపం తెచ్చుకుంటూ. నిన్ను తిట్టడం కాదు, కంపెనీ విషయంలో నువ్వింత నిర్లక్ష్యంగా చేసిన మిస్టేక్కి చంప పగలకొట్టాలి అంటూ ఆవేశపడతాడు. చంప పగలకొట్టాలి అనేసరికి మైథిలి ఇంకా కోపంగా చూస్తుంటుంది. అనకపోతే బాగోదు అన్నట్టుగా ఈశ్వర్ కలగ చేసుకుంటూ, మీ డబ్బు డబల్ చేయాలని మా చెల్లెలు నేను ప్రయత్నించాం సార్ అంటాడు. ఏమిట్రా మీరు ప్రయత్నించింది అంటూ కళ్యాణ్ దగ్గరికొచ్చి వాడి చంప చెల్లున పగలకొడతాడు. అలా కొడతాడని ఊహించని ఈశ్వర్ షాక్ అవుతుంటే మైథిలి నిర్ఘాంతపోతుంటుంది. వాడు మండుతున్న చెంప పట్టుకొని, ఏంటి సార్ ఇలా కొట్టారు అని అడుగుతాడు. అలా అన్న మరుక్షణమే కోపంగా ఉన్న కళ్యాణ్ వాడిది ఇంకొక చెంప కూడా గట్టిగా పగలకొడతాడు. అదంతా మైథిలి కంగారుగా చూస్తుంటే రాములమ్మ, చెర్రీ మాత్రం వాడికి అలాగే పడాలి అన్నట్టుగా ఉంటారు. వాడు మండుతున్న రెండు చెంపల మీద రెండు చేతులు పెట్టుకొని, అమ్మో! మళ్ళీ మాట్లాడితే కొడతాడేమో అని అనుకొని సైలెంట్ అయిపోతాడు. ఏంటి కళ్యాణ్, మా అన్నయ్యని అలా కొడుతున్నావు అని అడుగుతుంది మైథిలి. కొట్టక వీడిని పూజ గదిలో పెట్టి పూజించమంటావా అంటూ ఆవేశపడతాడు కళ్యాణ్. పూజించాల్సిన అవసరం లేదు. ఒక సాటి మనిషిగా చూస్తే చాలు. నేను డబ్బులు డబల్ చేసి నీతో మెప్పు పొందాలని ఈశ్వర్ నాకేదో సలహా ఇచ్చాడు. అది నేను వెనక ముందు చూసుకోకుండా గుడ్డిగా ఫాలో అయి అమౌంట్ షేర్స్‌లో పెట్టాను. ఇక్కడ మా అన్నయ్య నేను ఏది చేసినా అది నీ మంచికే కానీ చెడుకు కాదు కదా అంటుంది మైథిలి. ఆహా! ఇద్దరు కలిసి ఎంత మంచి పని చేశారో నాకు అంటాడు కళ్యాణ్. మంచి జరగలేదనే కదా మా బాధంతా కూడా అంటుంది మైథిలి. మంచి జరగకపోవడం అలా ఉంచితే నేను ఏ కాస్త నిర్లక్ష్యంగా ఉన్నా ఇవాళ కంపెనీ బ్రాండ్ వాల్యూ పూర్తిగా పడిపోయేది. అది నీకు అర్థం కావడం లేదా అంటూ కోపడతాడు. అర్థమవుతుంది. నీకు అలాంటి కష్టం రాకూడదని నేను చాలా చోట్ల డబ్బుకి ప్రయత్నం చేశాను. కానీ డబ్బు ఎక్కడా దొరకలేదు అంటుంది మైథిలి. నీ ప్రయత్నాలన్నీ కూడా నాకు తెలుసు. మీ వైఫ్‌కి ఏదో అమౌంట్ ప్రాబ్లమ్ అనుకుంటాను. మమ్మల్ని అమౌంట్ అడుగుతుంది అని నువ్వు ఫోన్ చేసి అమౌంట్ అడిగిన ప్రతి ఒక్కరు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు. ఇచ్చిన డబ్బులు టాక్స్ కట్టకుండా ఏదో తిక్క పని చేశావని నాకు అర్థమయ్యే వాళ్ళని వీళ్ళని డబ్బు అడిగి టాక్స్ కట్టే ఆలోచనలో ఉన్నావని తెలిసే ఎవరు డబ్బు ఇవ్వకండి. తన సమస్య నేను సాల్వ్ చేసుకుంటాను అంటూ నేను అందరికీ చెప్పాను. అప్పటికే నేను టాక్స్ పే చేశాను కాబట్టి పెద్ద ప్రాబ్లం నుండి బయటపడ్డాను అంటాడు. ఓహో! నా భార్య డబ్బు అడిగినా కూడా ఎవ్వరు ఇవ్వకండి అంటూ అందరికీ ప్రచారం చేసి చెప్పావన్నమాట. ఈ రకంగా నా పరువు తీసావా కళ్యాణ్? అని అడుగుతుంది మైథిలి కోపం తెచ్చుకుంటూ. ఇందులో పరువు తీయడానికి ఏముంది? నువ్వు టాక్స్ కట్టడానికి డబ్బు అడుగుతున్నావని నాకు తెలుసు. ఆల్రెడీ టాక్స్ పే చేశాను కాబట్టి అవసరం లేదని, తన డబ్బు సమస్య నేను తీరుస్తున్నానని వాళ్ళకి చెప్పుకుంటూ వచ్చాను అంటాడు కళ్యాణ్. నువ్వు టాక్స్ కట్టావని నాకు ముందే చెప్పి ఉంటే నేను టెన్షన్ పడకపోయేదాన్ని కదా అంటుంది మైథిలి. ఏదైనా నెత్తి మీదకి వస్తేనే ఆ బరువు, బాధ
అర్థమవుతుందని నీకు చెప్పకుండా ఊరుకున్నాను. అలా అయితేనే అడ్డమైన గాడిదల మాటలు విని ఇంకొకసారి మిస్టేక్ చేయకుండా ఉంటావని ఆలోచించే చెప్పలేదు అంటాడు కళ్యాణ్. దిస్ ఈజ్ టూ మచ్ కళ్యాణ్. నేను తప్పు చేశాను. అది ఒప్పుకుంటున్నాను. బట్ నలుగురు ముందు నాకు డబ్బు ఇవ్వొద్దు అని చెప్పి నా పరువు తీశావు. ఈ విషయంలో నీ మీద నాకు చాలా కోపంగా ఉంది అంటూ మైథిలి వాదనకు దిగుతుంది. ఇందులో నీ పరువు తీయటానికి ఏముంది? నీ డబ్బు సమస్య ఓ భర్తగా నేను తీరుస్తున్నానని వాళ్ళకి సామరస్యంగా చెప్పాను గాని నిన్ను ఏదో కించపరచాలని కాదు అంటాడు కళ్యాణ్. అని నువ్వు అనుకుంటున్నావు. పేరుకే నేను కంపెనీ చైర్పర్సన్ గాని సొసైటీలో నాకు ఏ మాత్రం వాల్యూ లేకుండా చేస్తున్నావు. అందరూ నీ మాట విని నాకు డబ్బు ఇవ్వలేదంటే ఎవ్వరు కూడా నాకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదనే కదా అర్థం అని అంటుంది. అసలు అలా ఎందుకు అనుకుంటున్నావు? ఇంత చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడక ఎనిమి అంటూ సీరియస్ అవుతాడు. దెబ్బ తగిలిన వాడికే నొప్పి బాధ తెలుస్తుంది. ఈ విషయం నీకు ఈజీగా అనిపించవచ్చు కానీ నా మనసుకి చాలా కష్టంగా ఉంది కళ్యాణ్. నాకు డబ్బు ఇవ్వొద్దని అందరికీ చెప్పి నువ్వు చాలా పొరపాటు చేశావు అంటుంది మైథిలి. అసలు ట్యాక్స్ కట్టకుండా నువ్వు చేసిన తప్పుని పక్కకు పెట్టి నా తప్పులు వెతుకుతున్నావేంటి అంటూ వాదనకు దిగుతాడు కళ్యాణ్. ఈశ్వర్ వాళ్ళ గొడవను చూస్తూ వీళ్ళ గొడవని ఇంకా రాజుకునేలా చేస్తే మంచిదేమో అని అనుకొని నా చెల్లెలు వాదనకి దిగటం కాదు సార్. మా చెల్లెల బాధ కూడా కాస్త అర్థం చేసుకోండి. మీరు మా చెల్లెలకి డబ్బు ఇవ్వొద్దు అంటే తన గురించి నెగిటివ్‌గా ప్రచారం చేసినట్టే కదా! అంటూ ఒక్క పుల్ల ఎక్కిస్తాడు ఈశ్వర్. ఆ మాటకి కళ్యాణ్ వాడిని ఒక్క చూపు చూస్తూ తిన్న దెబ్బలు సరిపోలేదా? అంటూ వాడిని తిడతాడు. మా అన్నయ్య మాట్లాడిన దాంట్లో తప్పేముంది? మా అన్నయ్య బలహీనుడు. నువ్వు బలవంతుడివి. అందుకే మాటే కాకుండా చేయి చేసుకునే వరకు వచ్చావు అంటుంది మైథిలి. చెల్లెలు ఆ మాట అనగానే వీడు ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి చేతులు కట్టుకొని తల దించుకొని నిలబడతాడు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు మైథిలి. ఇన్ని రోజులు వీడిని వెనకేసుకొని రావటం నీ తప్పు అయితే ఇంకా వీడిని జాబులో ఉంచటం నా తప్పు అంటాడు కళ్యాణ్. మా అన్నయ్యని తక్కువ చేసి మాట్లాడుకో కళ్యాణ్ అంటుంది మైథిలి. వాళ్ళిద్దరూ అలా వాదన పెట్టుకుంటూ ఉంటే చెర్రీ ఇద్దరిని మార్చి మార్చి చూస్తుంటాడు. వాళ్ళ ఇద్దరి మధ్య వాదన పెరుగుతుంటే ఈశ్వర్ తెగ సంతోషపడుతుంటే రాములమ్మ మాత్రం కంగారు పడుతూ మాట మాట అనుకొని వాదన పెంచుకోకండమ్మా. మైథిలి మేడం మీరు కాస్త తగ్గండి అంటుంది రాములమ్మ. నేనెందుకు తగ్గాలి రాములమ్మ? ట్యాక్స్ కట్టకుండా నేను డబ్బు ఆగం చేయటం నా తప్పే. అది ఒప్పుకుంటాను. కానీ ఈ కళ్యాణ్ అందరికీ నాకు డబ్బు ఇవ్వొద్దు అని చెప్పడం తప్పు కాదా? ఇలా నా పరువు పోయిందని అతనికి ఎందుకు అనిపించడం లేదు? అని అడుగుతుంది మైథిలి. నీ పరువు తీయాలని నా అభిప్రాయమైతే దానికంటే ముందు పోయేది నా పరువే. అది గుర్తు పెట్టుకొని మాట్లాడు అంటాడు కళ్యాణ్. నీ పరువు ఏమీ పోలేదు. నువ్వు ఎక్కడో ఆకాశంలో కూర్చున్నావు. నన్ను మాత్రం భూపాతాళానికి దింపేశావు. ఐ హేట్ యూ అంటుంది మైథిలి కోపంగా చూస్తూ. ఎక్కువ మాట్లాడుతున్నావు ఎనిమి అంటాడు కళ్యాణ్. ఎస్, ఎక్కువే మాట్లాడుతున్నాను. నా పరువు దిగజార్చిన నీ దగ్గర నేను అసలు ఉండను. నేను ఈ ఐశ్వర్య నిలయం నుంచి బయటికి వెళ్ళిపోతాను అంటుంది మైథిలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అన్నట్టుగానే మైథిలి ఐశ్వర్య నిలయం నుంచి వెళ్ళిపోతుందా? ఈ ఇద్దరి మధ్య గొడవ ఎక్కడికి దారి తీస్తుంది? ఈ ఇద్దరి వాదన శత్రువులకు గుడ్ న్యూస్ అవుతుందా? అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.